నమస్తే, నేను గాయత్రి. వెల్కమ్ టు ప్రైమ్ 9 ఎనాలిసిస్. సో రానున్న పార్లమెంట్ ఎలక్షన్స్కి సంబంధించి తెలంగాణలో 3 పార్టీలకు సంబంధించి అధికార కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, లేకపోతే ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ, అలాగే బీజేపీ పార్టీ కూడా తమ వ్యూహాలతో, అలాగే వాళ్ళు ప్రవేశపెట్టిన పథకాలకు సంబంధించి కూడా ప్రజల్లోకి అవగాహన కల్పిస్తూ ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పి వ్యూహాలు పన్నుతున్నాయి. సో ఈ నేపథ్యంలోనే బీజేపీ కూడా రథయాత్ర పేరుతో ఈ నెల ఫిబ్రవరి 20వ తారీఖు నుంచి వచ్చే నెల మార్చి 1వ తారీఖు వరకు కూడా రథయాత్ర అనేది నిర్వహిస్తుంది. ఈ రథయాత్రకు సంబంధించి షెడ్యూల్ కూడా విడుదల చేశారు. ఈ షెడ్యూల్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఆదిలాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్ దీనికి సంబంధించి కొమరం భీం యాత్రగా నామకరణం చేశారు. అలాగే కరీంనగర్, మెదక్, జహీరాబాద్, చేవెళ్ల శాతవాహన యాత్రగా నామకరణం చేశారు. అలాగే ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్ కాకతీయ యాత్రగా, అలాగే భువనగిరి, సికింద్రాబాద్, హైదరాబాద్, మల్కాజ్గిరి భాగ్యనగరి యాత్రగా, అలాగే మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ కృష్ణమ్మ యాత్రగా నామకరణం చేశారు. సో మొత్తంగా ఈ 5 రథయాత్రలో 33 జిల్లాల్లో అలాగే 119 నియోజకవర్గాల్ని వీళ్ళు కవర్ చేయబోతున్నారు. అలాగే ఈ పార్లమెంట్ ఎలక్షన్స్కి సంబంధించి కూడా తెలంగాణలో బీజేపీకి మంచి హైప్ క్రియేట్ అవడం, అసెంబ్లీ ఎలక్షన్స్ రిజల్ట్ని బట్టి కూడా వీళ్ళు పార్లమెంట్కి సంబంధించి కసరత్తు చేస్తున్న పరిస్థితి. పార్లమెంట్లో ఎక్కువ సీట్లు కైవసం చేసుకోవాలని, ఎన్ని సీట్లలో పోటీ చేస్తే అన్ని సీట్లలో కూడా ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళే గెలుపొంది అత్యధిక మెజారిటీతో గెలవాలని కూడా కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా దీనికి సంబంధించి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన బీజేపీ నేతలే కాకుండా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికార పెద్దలు కూడా ఈ రోడ్ షోస్లో కూడా పాల్గొనే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా ఇటుపక్క చూసుకుంటే బీజేపీ ఎక్కువ శాతం పార్లమెంట్ ఎలక్షన్స్లో ఆధిక్యంలోకి రావాలని ప్రయత్నిస్తోంది. సో చూడాలి మరి పార్లమెంట్ ఎలక్షన్స్లో బీజేపీ హవా ఎలా ఉండనుందా అనేది, అలాగే ఎన్ని సీట్లు కైవసం చేసుకోబోతుందా అనేది ఎలక్షన్స్ వరకు వేచి చూడాల్సిందే.